హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను కంది పచ్చడి చేశాను. కంది పచ్చడి చేయడం ఏంటి స్పెషలా అంటే స్పెషల్ ఎందుకంటే నేను రోట్లో రుబ్బాను అన్నమాట. ఇది 5 years క్రితం తెచ్చిన రోలు వాకిట్లో అలాగే ఉండిపోయింది. దాన్ని తీసి మొన్న వర్షం వచ్చింది కదా, అప్పుడు నేను దాన్ని శుభ్రం చేసి మంచిగా తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నాను. అంటే కొంచెం దూరంగా దక్షిణం పక్క ఉన్నిందనమాట. దాన్ని తెచ్చి కొంచెం ముందర పెట్టి మంచిగా కడిగి మళ్ళా దాన్ని రెగ్యులర్గా వాడదామనేసి పక్కన ఉంచానన్నమాట. కొంచెం మనకు తిరిగే ప్లేసెస్లో పెట్టుకున్నాను. డైలీ అంటే 1 week ఒకసారి అట్లా ఏమైనా చేద్దామని. అందుకని ఫస్ట్ గుర్తుకొచ్చింది ఏంటంటే రోట్లో రుబ్బేది కంది పచ్చడి అనమాట. సరే అని ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 1/2 చిప్ప కొబ్బరి వేస్తాను నేను. ఉప్పు వేస్తాను, కల్లుప్పు. ఇది ఏంటనుకుంటున్నారా? వేయించేది పెనం అండి, ఐరన్ ప్యాన్ అనమాట. నిన్న చపాతీలు వేశాను కదా, ఆ పెనం మీదే అది కడిగి అలా ఉంచున్నాను. ఇది లోపల పెట్టలేదు కదా, సరే ఇక్కడే ఉంది కాబట్టి గిన్నెల బుట్టలోనే ఉంది కాబట్టి సరి చేసి దీని మీదే వేయించాను చూద్దామని. చాలా బాగా తొందరగా వేగిపోయాయి. ఎందుకంటే ఇలా పరిచినట్టు ఉంటుంది కదా దాంట్లో, అందుకని 5 minutesలో మంచిగా వేగిపోయాయి. నేను అనుకున్నాను ఇన్ని రోజులు ఈ టిప్ ఎందుకు మనకు తెలియలేదా అనేసి. ఎందుకంటే మనం బాండీ పెట్టి బాండీలో ఒక 2 ఇంచుల దాకా వస్తుంది కదా పప్పు పోసి ఇవన్నీ వేసిన తర్వాత, అలా వేయించుకుంటుంటే చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు చూసారా, అలా పరిచినట్టు వచ్చింది, చకచకా వేగిపోయాయి. 5 minutes నేను పప్పు వేసి ఎండుమిర్చి 4-5 వలుచుకొని జీలకర్ర ఎక్కడుంది, సాల్ట్ ఎక్కడుంది అని తెచ్చుకునేటప్పటికి వేగిపోతున్నాయి. ఓహో, ఇది బాగుంది కదా, ఇంకా దీంట్లో పల్లీలు వేయించడం, నువ్వులు వేయించడం అవన్నీ ఈజీ ఉంటుంది. ఈసారి నుంచి ఇలా చేద్దాం అనుకున్నాను. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు నేను 1/2 కొబ్బరి చిప్ప వేసాను. కమ్మగా ఉంటుంది కొబ్బరి చిప్ప వేస్తే. లేదా కొంతమంది చింతపండు వేస్తారు, ఒక రవ్వ. కానీ మా ఇంట్లో కొబ్బరి చిప్పే అలవాటు. కొబ్బరి వేసి కమ్మగా తినడమే అలవాటు అనమాట. అందుకని ఓ చిన్న ముక్క వేస్తాను. ఇది చేసుకున్నప్పుడు కంది పచ్చడికి కాంబినేషన్గా చారు కానీ, పచ్చిపులుసు కానీ, సాంబార్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఊడిమిరపకాయలు అంటే చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి వడియాలు లాంటివి ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనకు వేరే ఐటెం అక్కర్లేదన్నమాట. ఒకే ఐటెం హాయిగా తినేయచ్చు. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కంది పచ్చడి వేసుకొని తినేసేయచ్చు. ఆ తర్వాత చారు ఉంటే చారు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ రెసిపీ, ఇష్టమైన రెసిపీ అన్నమాట. వేగిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని రోలు కడిగాను కదా, రోల్ దగ్గరికి వెళ్ళి రుబ్బేసుకుందాం. చాలామంది ఫస్ట్ దంచి, అంటే మిర్చి ఉన్నాయి కదా అందుకని ఫస్ట్ దంచి ఆ తర్వాత రుబ్బుతారు. అది అంతా మళ్ళీ వేస్ట్ అనిపించింది. నేను డైరెక్ట్ దాంట్లో వేసేసి రుబ్బాను అన్నమాట. ఓకే, కానీ నాకైతే చేతి వేళ్ళు చాలా నొప్పి వచ్చిందనమాట. కొంచెం అది చాలా మంచి రోల్ అనమాట, అంటే హ్యాండ్మేడ్. అందువల్ల గతుకులుగా ఉంది. నేను ఎక్కువ దాంట్లో యూస్ చేయలేదు కాబట్టి దాన్ని అలాగే ఉంది. యూస్ చేస్తే మనకు నున్నగా మంచిగా అయిపోతుంది. నేను ఒక 2 times వాడుంటాను కొత్తల్లో. ఇప్పుడు అది అట్లాగే ఉంది కాబట్టి అది నాకు కొంచెం చెయ్యికి దాన్ని ఏమంటారు గీచుకుపోయింది అనమాట. వేళ్ళు 4 వేళ్ళు అలా గీచుకుపోయింది. ఇట్లా అంటాం కదా మనం రుబ్బేటప్పుడు, ఒక చేత్తో ఇట్లా అంటాం కదా, అప్పుడు చాలా మంట అనిపించింది. అందులో ఎండుమిర్చి కారం కదా, సూపర్గా మండింది చెయ్యి అయితే. ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను 2-3 hours దాకా నొప్పి అలాగే ఉండింది. ఇంకా ఐస్ వాటర్ పెట్టేసుకొని ఫస్ట్ ఐస్ ప్యాక్స్ పెట్టాను, తగ్గలేదు. ఇంకా ఐస్ వాటర్ పెట్టి ఒక గిన్నెలో అలా చేయి పెట్టేసుకొని అలా కూర్చుండిపోయాను. నిన్న నా కష్టాలు అలా ఉన్నాయన్నమాట. కంది పచ్చడి రోట్లో రుబ్బుకోవాలన్న కోరిక
చాలా కష్టానికి దారి తీసిందన్నమాట. అంత నొప్పి వచ్చింది. చూసారా, మనం మిక్సీలో చేసేసుకొని ఈజీగా అన్నీ చేసుకుంటే ఎంత కష్టం అనిపించిందో. సున్నితం అయిపోయింది బాడీ అన్నట్టు అయిపోయిందనమాట నాకు. కానీ నిజంగానే అలా అంతా గీచుకుపోయింది కాబట్టి ఐస్ వాటర్లో పెట్టి 4 hours దాకా అలా ఉండింది మంట. ఆ తర్వాత తగ్గిపోయిందనమాట. కొంచెం తగ్గింది. మరుసటి రోజుకి ఇలా వస్తుంది కదా గీచుకున్నట్టు, అలా డాట్స్ అయితే వచ్చేసాయి వేళ్ళంతా. సరే, ఇంకా చేయాలనుకున్నప్పుడు తప్పదు కదా మరి. చూసారా, వేగిపోయాయి. 5 minutes పట్టింది. ఇంకా నేను అదంతా ఇంకా మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి తెలియలేదు. 5 minutesలో వేగిపోయాయి. అలా ప్లేట్ లాగా ఉంది కదా, అందుకని మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు రోల్ దగ్గరకు వచ్చాను. ఇదివరకు ఇది వాకిట్లో ఉండేదన్నమాట. ఇప్పుడు నేను సందులో కొంచెం అంతా నీట్గా చేయించుకున్నాను. సందులో మట్టి లేకుండా, అంటే దాన్ని ఏమంటారు, గచ్చు వేయించుకున్నాను, అంటే టైల్స్ వేయించుకున్నాను. అక్కడ ఇది పెట్టించుకొని అక్కడ ఇంకా రోజు వాడదామని ఇలా పెట్టుకున్నాను అనమాట. చూసారా ఎంత కష్టంగా రుబ్బుతున్నాను. కానీ ఎప్పుడు కూడా మనం కష్టపడితే అది చాలా టేస్ట్గా ఉంటుంది. వంటలో అయినా సరే, ఏదైనా సరే, ఏ పనిలో అయినా కష్టం ఉంటేనే ఫలితం ఎక్కువ ఉంటుందంటారు కదా, అట్లా అన్నమాట. చాలా నాకు 15 minutes అంతే పట్టింది. మనం మిక్సీ వేసినా కూడా మెదకపోతే 4-5 సార్లు తిప్పి వేస్తాం కదా, అంతే అనుకోండి అని చెప్పాలి. కాకపోతే ఇది మన చేత్తో రుబ్బాం కాబట్టి టేస్ట్గా ఉంది. పిల్లలు ఇష్టపడి తిన్నారు. బామ్మ చేసినట్టుంది, అమ్మమ్మ చేసినట్టుంది. ఇట్లా అంటే మనకు కొంచెం అదొక సరదా కదా. పిల్లలకి వాళ్ళని గుర్తు చేసాము, ప్లస్ రోట్లో రుబ్బిన టేస్ట్ కూడా తెలుస్తుంది. అంటే మన అమ్మ ఇలా కష్టపడి చేసింది కదా మమ్మీ అని చెప్పి వాళ్ళు కూడా రేపు ఎప్పుడైనా చేయడానికి చూస్తారు. చిన్నది ఉంది కానీ ఇది పాడైపోతుంది కదా, అలా వాకిట్లో పెట్టేసేందుకు అని. మొన్న మాకు హైదరాబాద్లో పెద్ద వర్షం వచ్చింది కదా, ఐస్ గడ్డలతో కూడా పడ్డాయన్నమాట. ఎంతెంత పెద్ద ఐస్ ముక్కలు పడ్డాయి. అసలు ఎంత చప్పుడైందంటే నాకైతే ఉరుములు మెరుపులు అంటే చాలా భయం. ఎంత కామ్గా కూర్చున్నా మా పిల్లలు ఏడిపిస్తూ నాకు ఐస్ గడ్డలు పడ్డాయి అవి ఇవి అంటూ తీసుకొచ్చారు. పైగా మా ఏరియాలో అయితే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి, చెట్లు పడిపోయాయి. చాలా ఎంత అంటే ఎక్కువ నేను ఇంత బీభత్సం ఎక్కడ చూస్తానంటే సముద్రం పక్కన ఉండే ఊర్ల దగ్గర ఉంటుంది. అంటే మా ఊరు సైడ్ ఉంటుంది, నెల్లూరు సైడ్ అంతా ఇట్లాగే వస్తాయి అన్నమాట. ఈదురుగాలులు, తుఫాన్ లాగా అనమాట. అట్లా వచ్చిందనమాట. 1 hour ఈడ్చి కొట్టింది. ఎంత 4 hours, 5:50 స్టార్ట్ అయింది. ఇంకా 8 అంతవరకు వర్షం వచ్చి ఉంటుంది. 2 సార్లు ఆపి ఆ తర్వాత కరెంటు తీసేశాడు. దానివల్ల ఇంకా 2 o'clock అట్లా వచ్చిందనమాట కరెంటు. అప్పుడు కూడా మా ఏరియాలో మా ఇంటి ముందు ఉండే ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోయాయి అన్నమాట. వాటిని పాపం అప్పుడు కూడా వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఇలాంటి సమయాల్లో కూడా వాళ్ళు వచ్చి ఎతికి, అంటే అందరూ ఏంటంటే ఫోన్లు చేసేస్తారు కరెంటు పోగానే. అంత గాలి దుమారం వచ్చినా కూడా ఫోన్ చేయడం అనేది ఇది కదా, ఎందుకంటే మన సేఫ్టీ కోసమే కదా వాళ్ళు ఆపుతారు. ఇది ఇబ్బంది పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు ఆ టైంలో వచ్చి మంచిగా ఎతికి ఎక్కడ ఏమైందని. మాకైతే మా ఇంటి ముందు చెట్టు కొమ్మ పడి పేలిందన్నమాట. ఆ కొమ్మల్ని కట్ చేసి ఆ టైంలో 1:30కి నైట్ వాళ్ళు కట్ చేసి అవి తీసి బయటపడేసి అప్పుడు ఇది లైను బాగా క్లియర్ చేశారనమాట. వైర్స్ అన్నీ తెగిపోయి ఉంటే వాటిని కట్టి బాగా చేసి అప్పుడు కరెంటు మాకు 2:33కి వచ్చిందనమాట. అంటే ఎంత కష్టపడుతున్నారో అసలు చాలా ఇది చెప్పొచ్చు వాళ్ళకి. ఆ టైంలో చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పొచ్చు అన్నమాట. కానీ చాలా భయపడిపోయారు హైదరాబాద్ ప్రజలందరూ. వర్షం పడిందని ఆనందం కాసేపే ఉండిందనమాట. అంత బీభత్సం అయిపోయింది. నాకైతే చాలా భయం అండి ఉరుములు మెరుపులు అంటే.
అసలు చాలా భయం. పైగా ఐస్ ముక్కలతోటి పెద్ద పెద్ద ముక్కలు, వర్షం పడింది కదా, ఎంత చప్పుడు అయిందంటే అంత చప్పుడు వచ్చిందనమాట. మా పిల్లలైతే ఐస్ ముక్కలు ఏరుకొని వచ్చి మరీ చూపించారు. నేనైతే బయటకే రాలేదు, రూమ్లో నుంచి, అంత భయపడ్డాను. చూసారా, మనం మాటల్లోనే కందిపచ్చడి అంతా అయిపోయింది, రుబ్బేశాను. అంటే మనకు మిక్సీలో వేస్తే గంధంలాగా మెత్తగా అయిపోతుంది కదా, దీంట్లో రుబ్బితే ఎలా ఉందంటే మంచిగా రుబ్బే ఇది కూడా మనకు చేతికి మరీ మెత్తగా కాకుండా ఒక రవ్వ కూడా కాదు, అదొక పిండి కలిపినట్టు తెలియాలన్నమాట. మళ్ళీ రవ్వ అంటే వేరేగా ఉంటుంది కదా, మెత్తగాను ఉండకూడదు, మరి రవ్వ రవ్వగాను ఉండకూడదు, అలా రుబ్బుకోవాలి, అప్పుడు బాగుంటుంది. వీడియో చూస్తేనే కొబ్బరి వేసానని తెలిసింది. మా వారు అడుగుతున్నారు, కొబ్బరి వేయలేదు కదా నువ్వంటే, వేయలేదని చెప్పాను. తర్వాత వీడియో చూసి చెప్తున్నారు, కొబ్బరి వేసావు, అస్సలు కొబ్బరి ఇదే తెలియలేదు, అంత మెదిగిందన్నమాట. అదే మిక్సీలో అయితే మెదగదు కదా, మనకు కచ్చపచ్చగా తెలుస్తూ ఉంటుంది కొబ్బరి అనేది. పప్పు ఎంత మెదిగిపోయినా కొబ్బరి అంత సాఫ్ట్గా మెదగదన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత మంచిగా మెదిగింది, చాలా టేస్టీగా ఉంది. నేను ఈవినింగ్ టైంలో రుబ్బాను అన్నమాట, ఎందుకంటే ఎండ మండిపోతుంది కదా. అసలు 7 నుంచే ఎండ ఎట్లుందంటే, గుమ్మం ముందే మెట్లు వేసుకుంటాం కదా, అది కాలేటట్టు